హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిజాయితీగా మిమ్మల్ని ఒకటి అడుగుతా. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందనే నమ్మకంతో మీరు రోజు ఉదయం విజువలైజ్ చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ లోపల చిన్న భయం, చిన్న అనుమానం, ఇదంతా నిజంగా జరుగుతుందా లేదా అని పదే పదే మిమ్మల్ని వెనక్కి మీరే లాక్కుంటున్నారు. నిజమా? మీ కోరిక నెరవేరకపోవడానికి మీరు చేసే విజువలైజేషన్ లేదా మాటలు కారణం కాదు. మీరు మిస్ అవుతున్నది మీకు తెలియకుండానే మీరు చేస్తున్న ఒక పెద్ద తప్పు. ఈ వీడియోలో మీ లక్ష్యాన్ని చేరడానికి చాలా మందికి తెలియని ఒక 6 అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే వీటిని వాడితే మీరు 21 రోజుల్లో మీరు అనుకున్నది దాదాపుగా నిజమవుతుంది. అది మీరు కూడా చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ 6 పాయింట్స్లో 5వ పాయింట్ ఎన్విరాన్మెంట్ ఫిల్టరింగ్ అని ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీ నమ్మకాన్ని డౌన్ చేసే నెగిటివ్ ఎనర్జీని ఎలా ఆపాలో చెప్తుంది. అలాగే 6th పాయింట్లో మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ 21 డేస్ ఎలా పాటించాలో కూడా మనం మాట్లాడుకుందాం. సో మీరు మీ లైఫ్ను నిజంగా మార్చుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలు. ముందుగా నెంబర్ 1, ద ఆర్ట్ ఆఫ్ లెటింగ్ గో. చాలా మందిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? వారు విష్ బాగా చేస్తారు, అంటే ఒక కోరికని బాగా కోరుకుంటారు, దాన్ని బాగా ఫీల్ అవుతారు కూడా, కానీ అదంతా ఒక నిమిషంలోనే వాషౌట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న దానికి అతుక్కుపోతున్నారు. మీకు ఒక ఎనాలజీ చెప్తాను, యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ ఎనాలజీ. మీరు ఒక కొత్త కారు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి. కారు వేగంగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తారు? యాక్సిలరేటర్ నొక్కుతారు. అలాగే ఆ వేగాన్ని తగ్గించాలంటే బ్రేక్ మీద నొక్కుతారు. విజువలైజేషన్ అనేది యాక్సిలరేటర్ లా పనిచేస్తుంది అండ్ రెసిస్టెన్స్, మీలోని సెల్ఫ్ డౌట్ అనేది బ్రేక్ లా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు బిజినెస్ లో రాణించాలి అని ఒక కోరిక కోరుకున్నారు, అది యాక్సిలరేటర్ నొక్కడం, విజువలైజేషన్ చేసుకోవడం. కానీ ఆ తర్వాత నా వల్ల కాదు, నా దగ్గర అంత సీన్ లేదు, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్, లైక్ మనం ఇదంతా ఎఫోర్డ్ చేయలేము, మన లైఫ్లో ఇది జరగదు అని అనుకునే ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి చూసారా? రెసిస్టెన్స్ అంటారు దీన్నే బ్రేక్ నొక్కడం అని అంటారు. సో మీరే ఆలోచించుకోండి, మీరు ఒకేసారి యాక్సిలరేటర్ బ్రేక్ రెండు ఒకేసారి నొక్కేస్తే ఏమవుతుంది? కారు ముందుకు కదలు దాగిపోతుంది. మీ టైం, ఎనర్జీ, ఇంకా నమ్మకం అన్నీ కూడా ఇలాగ వృధా అయిపోతాయి. మీ కోరిక నిజం కాకుండా ఆపే ఆ బ్రేకే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాం, రెసిస్టెన్స్, తెలుగులో నిరోధం అంటారు. సో ఈ రెసిస్టెన్స్ని ఎలా తొలగించాలి? మనకి ఏదైనా కావాలన్నప్పుడు అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని పదే పదే చెక్ చేసుకోవడం, ఆలోచించడం మనం మానేయాలి. ఇక్కడే మనం డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్. మీరు యూనివర్స్కి ఒక ఆర్డర్ ఇచ్చేశారు, నాకు ఇలా కావాలి అని ఒక కోరిక ఇచ్చేశారు, దానికి తగ్గట్టుగా 5 నిమిషాలు ఫీల్ అవుతున్నారు, అది కూడా మంచిదే. ఇంకెక్కడితో మీ పని అయిపోయింది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వదిలేయండి. ఆ ఆర్డర్ని, ఆ యూనివర్స్కి ఇచ్చిన ఆర్డర్ని వదిలేయండి. పూర్తిగా నమ్మండి, జరుగుద్దని నమ్మండి. ఫలితం గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా, ఆందోళన పడకుండా మీకు దారి చూపించే ఇన్స్పైర్డ్ యాక్షన్ లోకి వెళ్ళండి. ఈ ఇన్స్పైర్డ్ యాక్షన్ గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో అండర్లైన్ చేసి గుర్తుంచుకోండి. మీరు మీ కోరికని గట్టిగా పట్టుకుంటే అది మీ నుంచి పారిపోతుంది. అదే మీరు దాన్ని వదిలేస్తే అది మీ వైపు తప్పకుండా వస్తుంది. సో కోరుకోండి, ఫీల్ అవ్వండి, ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవడం మానేయండి. అదే నిజమైన లా ఆఫ్ అట్రాక్షన్. యువర్ మైండ్ ఇస్ ద డైరెక్టర్. మీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? మీ పరిస్థితుల, లేకపోతే మీ అవసరాల? నిజానికి మీ జీవితాన్ని నడిపించేది మీ ఆలోచనలు. మన జీవితాన్ని మార్చాలంటే ఆలోచనలు మారిస్తే సరిపోతుంది. ఆలోచనలు మారితే మాటలు మారుతాయి. ఎందుకంటే మన ఆలోచనలు మారాయనుకోండి, మాటలు మారుతాయి. మాటలు మారితే నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు మారితే జీవితమే మారిపోతుంది. ఇదేదో మంత్రం కాదు, మన మనస్సుకి ఉన్న అసలైన శక్తి. ఈ ప్రపంచం అనేది ఒక రియాక్టివ్ మిర్రర్ లా పనిచేస్తుంది. ఉదాహరణకి మీరు అద్దం దగ్గరికి వెళ్ళి నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఎగ్జాక్ట్ గా ఎటువంటి చేంజ్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ గా అద్దంలో అదే కనిపిస్తుంది. నిజమే కదా? అదే విధంగా మనం కూడా ఏమైతే ఆలోచిస్తామో, ఏవైతే మాట్లాడతామో అవే ఈ ప్రపంచానికి సిగ్నల్స్ రూపంలో మనం ఇస్తాం. మనం ఎంతసేపు మన మనస్సులో నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ బాధ ఉంది, ఎందుకు ఈ దరిద్రం, నాకు అసలు టైమే బాలేదు అని అనుకుంటూ కూర్చుంటే అవే మనకి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాయి. ఎందుకంటే మనమే ఆ ఫ్రీక్వెన్సీని ఈ ప్రపంచానికి చూపిస్తున్నాం, ఈ ప్రపంచానికి ఆ ఫ్రీక్వెన్సీని షేర్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి, ద యూనివర్స్ రియాక్ట్స్ టు యువర్ వైబ్రేషన్, నాట్ యువర్ వర్డ్స్. మీలో కొంతమంది అనొచ్చు,
మేము ఎన్నోసార్లు మేనిఫెస్ట్ చేశాము, కానీ అనుకున్నవేమీ జరగడం లేదు. ఎందుకు జరగడం లేదో కూడా ఆలోచించండి. ఏదో ఒక రకంగా మేనిఫెస్ట్ చేయడం కన్నా కూడా సరైన విధానంలో మేనిఫెస్ట్ చేయడం ఇక్కడ చాలా ముఖ్యం. ఎలా అంటే, మీరు మీ స్నేహితుడు కలిసి ఒక రూమ్ లో ఉంటున్నారు అనుకోండి. మీ ఇద్దరిలో డిఫరెన్స్ చూడండి. మీరు ఉదయం నిద్ర లేవగానే అబ్బా నిన్నట్లా ఈ రోజు కూడా వర్క్ చేయాలా, నా జీవితంలో నుంచి పని ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు, ఎంత కష్టపడ్డా నో యూజ్, నాకు ప్రమోషన్ రాదు, ఏమీ రాదు అని అనుకుంటూ మీరు ఆ రోజుని మీరు సెల్ఫ్ డౌట్ అండ్ యాంగ్జైటీతో మొదలు పెట్టారా అనుకోండి, మీరు ఇలాగే మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ యూనివర్స్ కూడా దాన్నే తీసుకుని మీకు అదే జరిగేలాగా ఇస్తుంది. అందుకే కొన్నిసార్లు వద్దు అనుకుంటున్నప్పటికీ మీకు అలాంటి విషయాలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు వాటితో బాగా అటాచ్ అయిపోయారు, అవే మీ లైఫ్ అదే అని నిర్ణయం చేసుకున్నారు. కానీ మీ రూమ్ లో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు చూసారా, వాడు నిద్ర లేవగానే ఏమంటున్నాడు తెలుసా, తనకి ఇంకొక అవకాశం ఇచ్చినందుకు, ఇంకొక రోజు ఇచ్చినందుకు ఈ ప్రపంచానికి థ్యాంక్ యూ చెప్తూ ఉత్సాహంగా నవ్వుతూ, ఈ రోజు నా ప్రాజెక్ట్ లో నేను సక్సెస్ అవుతాను, నా మేనేజర్ నన్ను ఆల్రెడీ గుర్తించాడు, నాకు ఇంకంతా మంచే అని అనుకుంటూ తన రోజుని మొదలు పెట్టాడు. అండ్ చూడండి, తన ప్రాజెక్ట్ లో సక్సెస్ అయ్యాడు, అలాగే లైఫ్ లో కూడా స్లోగా సక్సెస్ అయిపోతాడు. ఇక్కడ మీ ఇద్దరు విషయాల్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఒకరు కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తుంటే ఇంకొకరు భయంతో వెళ్తున్నారు. సో నాకు ఇది కావాలి అని అనుకోవడంలో ఎటువంటి డౌట్ ఉండకూడదు, ఎటువంటి భయం ఉండకూడదు. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మదు, నమ్మే సీన్ కూడా లేదు. అందుకే మిమ్మల్ని మీరు నమ్మి మీ ఆలోచనకి బలమైన ధైర్యాన్ని ఇవ్వండి. ఎమోషనల్ విజువలైజేషన్. నాకు డబ్బు కావాలి అని కోరుకోవడం కేవలం కోరిక మాత్రమే. కానీ ఎప్పటిలోపు డబ్బు కావాలి, ఎంత మొత్తంలో డబ్బు కావాలి, ఏ విధంగా డబ్బు కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడమే సంకల్పం. సంకల్పం అంటే కేవలం కోరిక కాదు, డైరెక్షన్, డెడ్ లైన్ ప్లస్ డెసిషన్. ఈ మూడు కలిసినప్పుడు అదొక శక్తిగా మారుతుంది. మన మాటల్లో స్పష్టత ఉన్నప్పుడు మన మెదడు దానికి దారిని కనిపెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక సాధారణ అవయవం కాదు, అది ఒక గోల్ సీకింగ్ మెకానిజం. నాకు ఇది కావాలి అంటే అది కేవలం విష్, నాకు ఇది తప్పకుండా జరగాలి అంటే అది కమాండ్. అందుకే విజువలైజేషన్ చాలా ముఖ్యం. విజువలైజేషన్ అనేది ఇమాజినేషన్ కాదు, ఫ్యూచర్ని ముందుగానే మనస్సులో ప్రెజెంట్గా మనం అనుభవించడం. ఉదాహరణకి మీరు ఒక బైక్ కొనుక్కోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆ బైక్ మీద కూర్చున్నట్లు ఫీల్ అవ్వండి. ఆ హ్యాండిల్ గ్రిప్ పట్టుకున్నట్టు, ఆ ఇంజిన్ సౌండ్ వైబ్రేషన్ని ఫీల్ అవుతున్నట్టు ఉండండి. అలాగే మీరు బిజినెస్ గురించి కోరుకుంటుంటే మీరు ఆ బిజినెస్ చేస్తున్నట్టు, కొత్త కొత్త క్లయింట్స్తో మాట్లాడుతున్నట్టు, మీకు డబ్బు వస్తున్నట్టు ఊహించుకోండి. ఇలా చేయడం ఎందుకు? ఎందుకంటే మన బ్రెయిన్కి నిజానికి ఊహకి మధ్య డిఫరెన్స్ తెలియదు. మనం ఏది విజువలైజ్ చేసుకుంటే అదే నిజమని నమ్ముతుంది. అంటే మనం ఏదైతే రిపీటెడ్గా ఫీల్ అవుతామో అదే నిజమయ్యే దిశలో మనల్ని పంపుతుంది. ఇప్పుడు మీకు ఉద్యోగం కావాలనుకోండి, ఇప్పటికే మీ చేతిలో అపాయింట్మెంట్ లెటర్ ఉందని విజువలైజ్ చేసుకోండి. వ్యాపారంలో సక్సెస్ అవ్వాలా, ఇప్పటికే మీ దగ్గర క్లయింట్లు వచ్చి కూర్చున్నట్లుగా విజువలైజ్ చేసుకోండి. జీవిత భాగస్వామి కావాలా, ఇప్పటికే మీరు కోరుకున్న జీవిత భాగస్వామి ఉన్నట్టు హృదయంలో విజువలైజ్ చేసుకోండి. ఇది మ్యాజిక్ కాదు, దిస్ ఈజ్ ఇన్నర్ ప్రోగ్రామింగ్. మన శరీరం, మన మనస్సు, మన భావాలు అన్నీ కూడా ఇవన్నీ సాధించినట్టు నమ్మాలి. అప్పుడే మనం కోరుకున్నవన్నీ కూడా ఈ విశ్వం మనకిస్తుంది. గుర్తుంచుకోండి, పరిస్థితులు మనల్ని ఆపలేవు, మన ఆలోచనలు ఆగిపోతేనే మనం ఆగిపోతాము. మనకి డబ్బు కావాలి, పేరు కావాలి, ఎదుగుదల కావాలి, వీటి కోసం మనం మన ఆలోచనల్ని మార్చుకోవాలి. మనలో వచ్చే ఆవేశాన్ని, కోపాన్ని, భయాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉంటూ మనం మన గోల్ని రీచ్ అయినట్లు 5 నిమిషాలు రోజు విజువలైజ్ చేసుకోవడం మొదలు పెట్టాలి, అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఆవేశం కాదు, అవగాహన. బాగా సౌండ్ చేయడం, డప్పు కొట్టుకోవడం కాదు, మనశ్శాంతి. ఇది మనకు కావాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఇన్స్పైర్డ్ యాక్షన్, దాని గురించి మాట్లాడుకుందాం. డెస్పరేట్ యాక్షన్ వర్సెస్ ఇన్స్పైర్డ్ యాక్షన్. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ విని, సరే నేను విజువలైజ్ చేస్తాను, నాకంతా వచ్చేస్తుంది అని అనుకుని చేతులు కట్టుకుని కూర్చుంటారు. అదే పెద్ద తప్పు. యూనివర్స్ కి ఆర్డర్ ఇవ్వడం ఎంత ముఖ్యమో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. మొదటిది డెస్పరేట్ యాక్షన్. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి అని విపరీతంగా ఆలోచిస్తారు. ఆ టెన్షన్ లో ఇష్టం లేని పనులు చేస్తారు. 10 మందికి ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు, రాత్రంతా కష్టపడతారు. దీనినే డెస్పరేట్ యాక్షన్ అంటారు. డెస్పరేట్ యాక్షన్ ఎప్పుడు వస్తుంది? మీరు కోరుకున్న వస్తువు మీ దగ్గర లేనప్పుడు. ఈ భావన ఉందనుకోండి, నా దగ్గర లేదేమో అనే భయం నుంచి వచ్చిన ఏ పనైనా మీరు ఎంత కష్టపడినా కూడా మీ వైబ్రేషన్ ని కిందకి లాగుతుంది. అది విజయాన్ని ఇవ్వదు, మీకు ఇంకా స్ట్రెస్ ని ఇస్తుంది. అందుకే కావాలి మీకు ఇన్స్పైర్డ్ యాక్షన్. ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఏంటి? మీరు విజువలైజేషన్ చేశారు, నాకు బైక్ దొరికింది అని బలంగా ఫీల్ అయ్యారు. ఆటోమేటిక్ గా మీ మనసులో నుంచి గోల్ సీకింగ్ మెషిన్ యాక్టివ్ అవుతుంది. అప్పుడు మీకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది, ఫలానా షోరూమ్ లో ఆ బైక్ పై డిస్కౌంట్ ఉందంట, వెళ్ళి ఒకసారి చూద్దాం, కనుక్కుందాం అని మీరు
బద్ధకంతో భయంతో ఆగిపోకుండా ఆ చిన్న స్ఫూర్తితో ఇన్స్పిరేషన్తో వెళ్ళి ముందు కనుక్కుంటారు. వెళ్ళి మాట్లాడితే మీకు బెటర్ అనిపించే ఒక ఫైనాన్షియల్ ఆప్షన్ అందులో కనిపిస్తుంది. ఆ చిన్న మొదటి అడుగు మీరు విజువలైజ్ చేసిన దానికి దారి చూపిస్తుంది. ఇన్స్పైర్డ్ యాక్షన్ని సింపుల్గా చెప్పాలి అంటే మీరు బలంగా ఒకటి కావాలని కోరుకున్నారు, బిజినెస్ గురించి ఆలోచించారు, ఈ నెక్స్ట్ వీకెండ్ నుంచి బిజినెస్ చేద్దామని అనుకుంటున్నారు, కానీ దాని గురించి మీరు ఏమీ చేయట్లేదు. ఇన్స్పైర్డ్ యాక్షన్ ఏం చేస్తుందంటే దాని గురించి ఒక చిన్న విషయాన్ని మీకు చూపిస్తుంది. లైక్ మీరు ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నారు, ఆ బిజినెస్ కి సంబంధించి ఏదో రీల్ చూసారు అండ్ ఆ రీల్ లో ఇక్కడికి రండి, ఇక్కడ ఒక వర్క్ షాప్ జరుగుతుంది, ఈ బిజినెస్ సంబంధించి మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారని ఉంది. సో ఆటోమేటిక్ గా మీరు వెళ్తారు, ఎందుకంటే మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆ బిజినెస్ ని ఇన్స్పైర్ చేసే యాక్షన్ మీ దగ్గర ఒకటి కనబడింది, వెళ్ళారు. దీని తర్వాత ఏమవుతుందనేది తర్వాత చూద్దాం. ముందు మీరు అనుకున్న బిజినెస్ వైపు ఒక్కడిగైనా ముందుకు వేశారా లేదా అనేది ఇన్స్పైర్డ్ యాక్షన్. ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే కష్టపడటం కాదు, మనం అనుకున్న దారిలో మనం వేసే తొలి అడుగు. అది మిమ్మల్ని బలవంతంగా పరిగెత్తమని చెప్పదు, కానీ చిన్న పని చేయమని గైడ్ చేస్తుంది. యూనివర్స్ మీకు అవకాశం ఇస్తుంది, కానీ ఆ అవకాశాన్ని పట్టుకునేందుకు మీరు చేయి చాచి సిద్ధంగా ఉండాలి. మీరు కూర్చుని చేతులు కట్టుకుని కూర్చుంటే ఆ అవకాశం మీ పక్క నుంచి వెళ్ళిపోతుంది. అందుకే మనసులో ఒక స్పష్టమైన భావన రాగానే దానిని నమ్మి ఆ చిన్న యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే మీ గోల్కి మీకు మధ్య ఉన్న బ్రిడ్జ్ ఆ ఒక్క యాక్షన్ మాత్రమే. ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్. మన ఆలోచనలు ఎంత బలంగా ఉన్నా, మన గోల్ ఎంత స్పష్టంగా ఉన్నా, మన భావాలు ఎంత పాజిటివ్గా ఉన్నా, మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ మనకి తెలియకుండానే మనల్ని మార్చేస్తుంది. కొన్నిసార్లు మనలో నుంచి ఎనర్జీ వస్తుంది, మరి కొన్నిసార్లు మనలో నుంచి డౌట్స్, భయం, బద్ధకం ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మనలో వచ్చే ఆలోచనల్లో 80% మనవి కావు, మన చుట్టూ ఉండే పరిసరాలు, పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయి. ఉదాహరణకి 2 కుండీలు తీసుకోండి. 2 కుండీల్లో మట్టి, ఎరువు అన్ని వేయండి, విత్తనం వేయండి. మొదటి కుండీని వెలుతురులో ఉంచి రోజు నీరు పోయండి. కొన్ని రోజులకి ఆ విత్తనం నుండి మొక్క బయటకు వస్తుంది. రెండో కుండీని మాత్రం వెలుతురు లేని చోట పెట్టి నీళ్లు పోయకుండా వదిలేండి. కొన్ని రోజులు అలాగే వదిలేండి. ఏం జరుగుతుంది? రెండవ కుండీ నుండి ఎటువంటి మొక్క రాదు. అదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు ఎవరితో ఉంటున్నారు, ఎవరి మధ్య కూర్చుంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరిని ఫాలో అవుతున్నారో అది మీ భవిష్యత్తును డిజైన్ చేస్తుంది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ రెండవ కుండీలో విత్తనం క్వాలిటీలో తప్పు లేదు, ఆ మొక్క పరిసరాల్లో తప్పు ఉంది. అలాగే మనలో కూడా ఏమి తప్పులేదు, మన పరిసరాల్లో తప్పు ఉంది. మనం మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోం, కానీ పాజిటివ్గా ఆలోచిస్తూ సపోర్ట్ చేస్తూ మన సక్సెస్ని కోరుకునే వాళ్ళని మన చుట్టూ ఉంచడం వల్ల మన ఆలోచనల్లో పాజిటివిటీ పెరుగుతుంది. కాన్ఫిడెంట్గా ఏదైనా సాధించగలం అనే నమ్మకంతో లా ఆఫ్ అట్రాక్షన్ని మనం సక్సెస్ చేయగలుగుతాం. సో నువ్వు ఎక్కడ ఉండాలో, ఎవరి మధ్య ఉండాలో నువ్వు ఫిక్స్ అయితే అది నీ భవిష్యత్తును డిజైన్ చేస్తుంది. ఇప్పుడు యువర్ డైలీ లా ఆఫ్ అట్రాక్షన్ యాక్షన్ ప్లాన్. గ్రోత్ ఈజ్ అ స్లో మ్యాజిక్, బట్ ఇట్ ఈస్ సర్టన్ మ్యాజిక్. కొత్త అలవాటు, కొత్త ఆలోచన, కొత్త నమ్మకం. 21 రోజులు వీటిని ఫాలో అయితే మీ బ్రెయిన్లో కొత్త బిలీఫ్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్ కాదు, అది ఒక హ్యాబిట్. 21 రోజుల పాటు ఇది గనక కొనసాగితే అది ఒక కొత్త బిలీఫ్ సిస్టమ్ని తయారు చేస్తుంది. అలవాటు రిపీట్ అయితే బిలీఫ్గా మారుతుంది. బిలీఫ్ స్ట్రాంగ్ అయితే అది రియాలిటీలోకి వస్తుంది. ఎందుకంటే ఈ 21 రోజులే మీ మనస్సుని కొంచెం కొంచెంగా బలంగా మార్చుతుంది, మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. దాంతో మీ వైబ్రేషన్ మీ కోరికల వేవ్కు మ్యాచ్ అయ్యేలాగా చేస్తుంది. అప్పుడే మ్యాజిక్ అనేది స్టార్ట్ అవడం మొదలు పెడుతుంది. సో కోరిక ఉంటే సరిపోదు, ఆ కోరికను ప్రతిరోజు మన మనస్సులో నాటుతూనే ఉండాలి. ఎందుకంటే మట్టిలో ఈరోజు విత్తనం వేసి రేపు మొక్క కావాలంటే రాదు. అదేవిధంగా ప్రతిరోజు మనకి కావాల్సిన దానికోసం మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి. మనలో చాలా మంది మేనిఫెస్ట్ చేయలేకపోవడానికి కారణం ఒక్కటే, అదేంటంటే కొన్ని రోజులు మేనిఫెస్ట్ చేస్తారు, తర్వాత కన్న కలల్ని గాలికి వదిలేస్తారు. విత్తనం వేసి ప్రతిరోజు నీరు పోయకపోతే చెట్టుగా మారి అది మనకి ఫలాల్ని ఇవ్వదు. మనలో కొంతమంది కొత్తలో ఎగ్జైట్ అయ్యి ప్రతిరోజు గంట విజువలైజేషన్, ఎఫర్మేషన్స్ చేస్తారు. ఓ 2 వారాల తర్వాత మొత్తానికి మానేస్తారు. ఇలా చేస్తే గోల్స్ ఎలా రీచ్ అవుతారు? ఒక అమ్మాయి చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేది. తనకి ఎంతో ఇష్టమైన బొటీక్ ఓపెన్ చేయాలని ఆశపడేది, కానీ తనకెవరూ సపోర్ట్ చేయలేకపోవడంతో ఇష్టం లేని జాబ్ చేసింది. ఓ రోజు మేనిఫెస్టేషన్కు ఉన్న పవర్ తెలుసుకుని ఆ అమ్మాయి చెప్పుకుంటూ మొదలుపెట్టింది, ఐఎమ్ ఎ క్రియేటివ్ బిజినెస్ ఉమెన్, ఐఎమ్ ద ఓనర్, దిస్ లైఫ్ బిలాంగ్స్ టు మీ అని ఎఫర్మేషన్ రాసుకుంది. దాన్ని రికార్డ్ చేసుకుని రోజు వింది. మిర్రర్ ముందర రోజు ఎఫర్మేషన్స్ చెప్పుకుంది. తనని తాను ఓనర్ లాగా చూసుకుంది. ఇలానే ప్రతిరోజు విజువలైజ్ చేసుకుంది. సరిగ్గా కొన్ని రోజుల తర్వాత తెలిసిన వాళ్ళలో ఒకరు తన టాలెంట్ ని చూసి చిన్న ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాంతో కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి బొటీక్ ఓపెన్ చేసింది. సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది?
ఎందుకంటే మన బ్రెయిన్ లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒక ఫిల్టర్ ఉంటుంది. ఇది మన ఆలోచనల్ని నిజం చేసే పనిలో పడి ఉంటుంది. మన కోరికల్ని సిగ్నల్ రూపంలో తీసుకుంటుంది, ప్రపంచానికి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? యూ స్టార్ట్ సీయింగ్ ఛాన్సెస్, యూ స్టార్ట్ అట్రాక్టింగ్ ఆపర్చునిటీస్, యూ స్టార్ట్ మీటింగ్ ద రైట్ పీపుల్. అంటే మనకి ఏం కావాలో అవి మన కళ్ళ ముందుకు తీసుకొస్తుంది ఈ ప్రపంచం. మీరు ఒక నెక్సాన్ కార్ కొనాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు బయటకు వెళ్ళినా ఎక్కడికి చూసినా మీకు నెక్సాన్ కార్లు కనిపిస్తూ ఉంటాయి. నిజమే కదా? ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? కార్ అనే కాదు, మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అవే మీ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. మీలో ప్రతి ఒక్కరు ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇలాంటివి మీరు ఏం అబ్జర్వ్ చేశారో నాకు కామెంట్స్ లో చెప్పండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో 21 రోజులు ఈ వీడియో తర్వాత 3 ఎఫర్మేషన్స్ రాయండి, విజువలైజ్ చేసుకోండి. 21 days ఆ ఎఫర్మేషన్స్ మార్నింగ్ అండ్ నైట్ చదవండి, వినండి, రాయండి అండ్ విజువలైజ్ చేయడం మర్చిపోకండి. ఆ తర్వాత మీకే కొత్తగా మీరు కనబడతారు. ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. సో వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ ని ఫాస్ట్ గా రివైజ్ చేసేద్దాం. ముందుగా ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో. మీ కోరికను కోరుకోండి, ఫీల్ అవ్వండి, తర్వాత యాక్షన్లోకి వెళ్ళిపోండి. అంతేగాని దాని గురించే ఆలోచిస్తూ రెసిస్టెన్స్ని పెంచుకోకండి. ఇన్స్పైర్డ్ యాక్షన్ ఇది ఉండాల్సిందే. యువర్ మైండ్ ఈజ్ ద డైరెక్టర్. మీ ఆలోచనలు మీ జీవితాన్ని నడిపిస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచం అద్దం లాంటిది. మనం ఏ వైబ్రేషన్ పంపితే అదే మనకి తిరిగి వస్తుంది. ఎమోషనల్ విజువలైజేషన్ అంటే భవిష్యత్తుని ఈ రోజే, ఇప్పుడే నిజమైందని నమ్మండి. కేవలం కోరిక ఉంటే సరిపోదు, స్పష్టమైన సంకల్పంతో పాటు మన నమ్మకం కలిసినప్పుడు కోరుకున్న వాటిని దక్కించుకునే దిశ వైపు మనం అడుగులు వేస్తాం. డెస్పరేట్ యాక్షన్ వర్సెస్ ఇన్స్పైర్డ్ యాక్షన్. నా దగ్గర అది లేదు అందుకే కావాలి అనే డెస్పరేట్ యాక్షన్ వద్దు. ఇది కావాలంటే దీనికోసం ఇప్పుడు నేను ఏం చేయాలనే ఇన్స్పైర్డ్ యాక్షన్ లోకి దిగండి. ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్. మీ కళ చిన్నది కాదు, దాన్ని చిన్నదిగా చూపించే వాళ్ళు మీ చుట్టూ ఉంటేనే అది చిన్నదైపోతుంది. ఎందుకంటే మన పరిసరాలు మన మనస్సుని మార్చేస్తాయి. మన మనస్సు మారితే మారేది మన జీవితమే. మన కళ నిజం అవ్వాలంటే మన చుట్టూ ఉండే వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు అయి ఉండాలి. అండ్ చివరగా యువర్ డైలీ లా ఆఫ్ అట్రాక్షన్ యాక్షన్ ప్లాన్. కళ అంటే ప్రారంభం, అలవాటు ఆ కళకి దారి. 21 రోజులు ఒకే కోరికని మనసులో నాటితే ఆ కోరిక నమ్మకంగా మారుతుంది. నమ్మకం ఒక్కసారి బలపడితే ప్రపంచమే నీ కోసం పని చేయడం మొదలు పెడుతుంది. అందుకే ఒక 21 రోజులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని పాటించి చూడండి, అద్భుతం మీరే చూస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు నచ్చిన పాయింట్ నాకు కింద కామెంట్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.